హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు అమరావతి ఉంది కదా, ఏకైక రాజధానిగా చేస్తూ వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. ఆ తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందింది. ఆ తర్వాత నారా లోకేష్ గారు ఒక ట్వీట్ వేశారనమాట. ప్రతి ఒక్కళ్ళు ఒక దీపం పెట్టేసి సెల్ఫీ తీసుకొని మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలా అన్నట్లుగా. అలానే చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళందరూ నిన్న అమరావతిలో స్వీట్స్ పంచుకుంటూ ఆ సెలబ్రేషన్స్లో పాల్గొంటూ అంతా బాగానే ఉంది. కాకపోతే కొన్ని సామెతలు ఉంటాయి చూసినావా, ఇళ్ళకి కానీ పండగ కాదు, ముందుంది ముసళ్ళ పండగ అని ఇట్లాంటి సామెతలు ఉంది కదా. సో ఇప్పుడు ఇది పెట్టంగానే అయిపోలేదు అంతా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఆయన వచ్చారు, ఆయన ఏమంటున్నారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చట్టం చేసిన వాళ్ళు మళ్ళీ మేము వచ్చి ఇంకొక చట్టం చేయలేమా అన్నట్టు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు చేయగలరేమో మనకు తెలియదు కదా. వాళ్ళు చట్టం చెయ్యాలంటేనే, ఇంకా దాన్ని కదిలించాలంటేనే కొంచెం ఆలోచించేలాగా చేయాలి వీళ్ళు. అంతేగాని ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుంటే కాదు. అట్లా చేయాలంటే దాంట్లో వాళ్ళు అనుకున్నవన్నీ, కట్టడాలు అయితేనేమి, వాళ్ళు తేవాలనుకున్న ప్రాజెక్టులు అయితేనేమి, డెవలప్మెంట్ అయితేనేమి, కంపెనీలు అయితేనేమి, ముందు అన్నీ వాళ్ళు చెప్పినట్లుగా ఫేజ్ 1లో కాస్త మిగతా ఫేజ్లో కాస్త చేస్తామన్నారుగా, అది ముందు చెయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ ఉంది చూసినావో, వాళ్ళు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నారు, కరెక్టే. దానివల్లనే ఇది ఉంది కదా, గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు, దానికి చాలా తొందరగానే భూములు కేటాయించారు, దాన్ని చాలా చాలా తొందరగానే స్టార్ట్ చేశారు. ఆర్సలర్ మెటల్ అయితేనే తొందరగానే భూములు కేటాయించారు, స్టార్ట్ చేశారు. మిగతా కంపెనీ ఇదంతా బాగానే ఉంది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగానే వర్క్ అవుతుంది, కాదనట్లేదు. బట్ అదే అమరావతిలో ఎందుకు అవ్వట్లేదు? అమరావతిలో పనులు అయితే చాలా చాలా నెమ్మదిగా, చాలా నత్తనడకగా సాగుతున్నాయండి. ఈ మధ్యనే దాని మీదనే రాజనీతి ఛానల్ కూడా ఒక వీడియో చేశారు. తర్వాత మేఘా వాళ్ళు ఆయన మీద అది వేయడము, పరునష్ట దావా వేయడము, అదంతా రొచ్చు అయింది. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే నిజమే, అలా చాలా నత్తనడకగా జరుగుతున్నాయి. అదే కాదు, అప్పుడు నిర్మలా సీతారామన్ గారును వాళ్ళని పిలిచి ఎల్ఐసి కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు అన్నిటికీ శంకుస్థాపనలు చేశారు కదా. అటు ఎన్ని అయినాయి? ఒకటేమో అయింది, ఇంకోటేమో పార్షియల్గా అవుతుంది, మిగతా అసలు ఇంకా స్టార్టే కాలేదనమాట. చూడండి ఎంత నత్తనడకనో సాగుతున్నాయి పనులన్నీ. ఇప్పుడు వాళ్ళు అక్కడ చేసే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? వీళ్ళకి ఏం అడ్డుకుంటున్నాయి? వీళ్ళని భయపెడుతున్న అంశాలు ఏంటి? వీళ్ళని కాంట్రాక్టర్లు భయపడుతున్నారా, లేకపోతే వీళ్ళు నమ్ముకొని అలాట్ చేసిన భూములు అలాట్ చేసిన వేరే ఇతరత్ర వ్యవహారాలు ఏమైనా భయపెడుతున్నారా, లేకపోతే రైతులు ఏమైనా అడ్డుకుంటున్నారా? అసలు వీళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి? అమరావతిలో నిధుల సమస్య ఏంటి? సమస్య ఏ సమస్య అయినా కానీ అమరావతిలో పనులు అయితే మాత్రం అనుకున్నంత జోరుగా ముందుకు వెళ్ళట్లేదు. అవి చాలా నెమ్మదిగానే సాగుతున్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ ఏంటి వీళ్ళు చెప్తున్నట్టు వీళ్ళు క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేశారు కదా, దాన్ని పూర్తి చేసి అనుకున్న జాబ్లు ఇవ్వగలుగుతారు. వాళ్ళు చెప్పినట్లుగానే ఈ ఎకో సిస్టమ్ అంతా క్రియేట్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్లుగానే జనాలకు ఇది మనకు కనిపిస్తుందిరా, డెవలప్మెంట్ అక్కడ ఇది అభివృద్ధి అవుతుందిరా, స్టేట్ నిజంగా వీళ్ళు కడుతున్నారా, ఇది అయిపోవచ్చిందిరా అని అనుకుంటారు. ఇంకా ఎప్పుడైతే జనాలకు అసలు అమరావతి మీద దాని యొక్క రూపురేఖల మీద వాళ్ళకి నమ్మకం కలిగి, ఇది ఇప్పుడు కాకపోతే ఇంకా 5 ఏళ్ళలో పూర్తి అవుతుందరా అని నమ్మకం మీరు కలిగిస్తారో, అవన్నీ త్వరితగతిన స్పీడప్ చేసి అప్పుడు మాత్రమే ఇట్లాంటి చట్టాలు, ఇట్లాంటి చట్ట పద్ధతులు దానికి పెద్ద రక్షణ కవచంలాగా నిలుస్తాయి. మీరు అవన్నీ చేయకుండా ఆ భూములన్నిటిని అట్నే ఉంచేసి ఈ సిఆర్డిఏలో ట్యాప్ ఒకరిని ఇప్పటికి 3-4 మార్చారు. ఇట్లా ట్యాప్ ఒకరిని మార్చుకుంటా ఇట్లానే లేటుగా చేస్తూ ఉన్నారనుకో, మీరు ఇట్లాంటి చట్టాలు, చట్టబద్ధతలు ఎన్ని చేసినా వేస్టే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్ని చేయలేదనుకో, ఇలానే స్లోగానే ఉందనుకో, రేపు జగన్ గారు వస్తారు, ఆయన వచ్చేసి ఆయన అన్నట్లుగానే ఇదిగో ఇలా ఉంది, ఇంత డబ్బులు పెట్టారు, ఇంత వేస్ట్ చేశారు, ఇదంతా నేలపాలైపోయింది, ఇది అసలు ఇది ఎప్పటికీ అయ్యేది కాదు, దీని మీద వేస్ట్ అన్నట్లుగా ఈ మావిగన్ వైపు వెళ్దామంటే ఏమో. మీరు ఇప్పుడు హేళన చేసినా, కొంతమంది దాన్ని ట్రాల్ చేసినా, రేపు జనాలందరూ మెల్లగా మీ వ్యవహారంలో మీరు నమ్మిన సిద్ధాంతంలో సక్సెస్ లేకపోతే ఆయన నమ్మిన సిద్ధాంతానికి మొగ్గు చూపొచ్చేమో. సో ఇవన్నీ ఆలోచించి ముందు ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదో మిగతా వాటిల్లో ఆర్సెలర్ మెటల్ విషయంలో, గూగుల్ డేటా సెంటర్ విషయంలో, కాగ్నిజెంట్, మిగతా ఐటీ కంపెనీల విషయాల్లో విశాఖలో జరుగుతున్నాయి చూసావా, అక్కడ వర్కౌట్ అయినట్లుగానే ఇక్కడ కూడా ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదో వర్కౌట్ చేసేసి అమరావతికి ఒక రూప్ తెస్తే మాత్రమే రక్షణ కవచం ఇది. ఇట్లాంటి లేకపోతే ఇట్లాంటి చట్టబద్ధతలు ఇవన్నీ ఇదే అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.